రప్ప రప్ప అనేది వాళ్ళ పార్టీ నినాదంగా తీసుకుని పెద్ద ఎత్తున భయభ్రాంతులకు గురి చేయటం. మంత్రి పదవి రేసులో ఆయన ఉన్నాడో లేడో అనేది ఎవరికి తెలుసు. నేను అధికారంలోకి వస్తున్నాను, 2029లో మందే ప్రభుత్వం, మెడికల్ కాలేజీలు తీసుకున్నోడిని 2 నెలల తిరగక ముందే మనం జైల్లో పెట్టిస్తాం అనే ఒక భయంకరమైన ప్రకటన. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన పాపమో రాంప్రసాద్ రెడ్డి రాజీ పడ్డమో ఎక్కడుంది అని అడుగుతాను. కానీ ఆ జగన్ భయం అనేది పారిశ్రామికల్లో ఇంకా గూడు కట్టుకునే ఉంది. అప్పుడు 20 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటాను, నా ఫోటో పెట్టుకోండి అనే వ్యక్తి మరొకసారి 29లో నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకోవడం చాలా విడ్డూరంగా ఉంది. దాదాపు 3.5 దశాబ్దాల తర్వాత మీరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మొట్టమొదటిసారిగా ఎన్నికైన మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి బూట్లు నాకి జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి ఎంట్రీ, ఆయన ఒకరి మీద బురద జల్లడం, ఒకరి మీద రాళ్ళు వేయడం ఇదేం గొప్ప విషయం ఏం కాదండి. నా దగ్గర ఇలాగ మాట్లాడాలనుకుంటే 100 ఉంటాయి. పులివెందుల్లో క్రికెట్ స్టేడియంలో స్వయంగా భారీ అవినీతి జరిగింది అనేది వార్తలు వచ్చింది. ఈ రాష్ట్రానికి సంబంధించి ఏ శాఖలో కూడా క్లియర్గా అకౌంటబిలిటీ తీసుకొని పనిచేయలేదు. ఎక్కడ చూసినా కూడా వాళ్ళ అనుయాయులు. జగన్మోహన్ రెడ్డి టైంలో 50% ప్రైవేట్కి అమ్మేసే జీవో తీసుకొచ్చిన దాన్ని అలాగా రిజెక్ట్ చేసింటే మనం కూడా ఒప్పుకునేవాళ్ళం. ఎంత జనాల్లో ఎంత వ్యతిరేకత ఉంటే 11 సీట్లు కమిట్ అయినారంటే ఒకసారి మనం కూడా అర్థం చేసుకోవాలి. మీ మీద వ్యక్తిగతమైన టార్గెట్, ఆమరణ నిరాహార దీక్ష లాంటి వ్యవహారాలు, ఇట్లా బోల్డ్ అంతా ఇవాళంతా ఒక డ్రైవ్ నడిపారు. వాస్తవానికి నేను ఒకటే అడుగుతున్నా, నా మంత్రి పదవి గురించి ఇంతగా మాట్లాడుతున్నారు కదా, పునర్విభజన జరుగుతుందని చెప్పి నాకు మంత్రి పదవి ఇచ్చే రోజు ఎక్కడన్నా ఉండిందా అని అడుగుతున్నా. రాయచోటి ప్రజలు మోసపోయారు. టీడీపీ పాలనలో మంత్రి రాజీనామా చేయాలి. ఒక అడుగు వెనుక వేసినంత మాత్రాన జీవితంలో ఒక మనిషి ఓడిపోయినాడని ఎక్కడ అనుకోను. మీ పార్టీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అనే వాదన మీరు సమర్థిస్తారు. జగన్మోహన్ రెడ్డి మీద మోజు పుడితేనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మితేనో ఈ రాష్ట్రం అధోగతి పాలు కావడం. వెల్కమ్ టు విజిల్. ఏదైతే నిన్న కూటమి ప్రభుత్వం తీసుకున్న ఒక సంచలన నిర్ణయం, జిల్లాల పునర్సమీక్షలో భాగంగా రాయచోటి జిల్లా కేంద్రాన్ని తరలించటం అనే సుడిగుండంలో రాష్ట్ర రవాణా శాఖ స్పోర్ట్స్ మినిస్టర్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు కొంత కలత చెందారు. నిన్నటి నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా మినిస్టర్ గారు కంటతడి పెట్టుకోవటం, ఆ ఆవేదనని ప్రజలందరూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఆసక్తిగా గమనించారు ఏం జరిగింది అనేది. ఈరోజు సాక్షి పత్రిక మంత్రివర్గం నుంచి ఆయన కంటతడి పెట్టున్నారని లీకులు ఇచ్చి అనేదాన్ని ప్రజలందరూ, మీడియా మంత్రి గారి కారు చుట్టూ వెంబడించి ఏం జరిగింది మాట్లాడండి అని చెప్పే విజువల్స్ అందరూ చూశారు. దానికి విరుద్ధంగా వాస్తవానికి లేని సమస్యని క్రియేట్ చేశారు అనేది మనకి స్థానికంగా అందుతున్న సమస్య. దానికి సంబంధించి ఒక మంత్రిగా గత కాలంలో భవిష్యత్తు రాజకీయాన్ని ఈ నిర్ణయం ఏ మేరకు ప్రభావం చూపుతుంది అనేదాన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించి అక్కడ 33 సంవత్సరాల క్రితం రాంప్రసాద్ రెడ్డి గారి తండ్రి అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం, ఆ తర్వాత ఆయన యాక్సిడెంట్లో దుర్మరణం అవటం, రాంప్రసాద్ రెడ్డి కజిన్స్ 2 టైమ్స్ అవ్వటం, వయసు తక్కువగా ఉన్న కారణంగా 25 సంవత్సరాల వయసులోనే ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జి బాధ్యతలో అప్పచెప్పటం, వయసు కారణంగా రాంప్రసాద్ రెడ్డి గారి సిస్టర్కి టికెట్ కేటాయించడం, ఆవిడ అతి స్వల్ప మెజార్టీతో ఆ స్థానాన్ని కోల్పోవటం, 3 డెకేడ్స్ తరువాత తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయించడం,
తొలి విజయంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం, ఆయనకి ఎటువంటి సంబంధం లేకుండా, ఆయన ప్రమేయం లేకుండా ఉన్న డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ని తరలించటం అనే దానికి సంబంధించి వైసీపీ సోషల్ మీడియా కానీ, వైసీపీ అనుకూల మీడియా కానీ, గడికోట శ్రీకాంత్ రెడ్డి కానీ పెద్ద ఎత్తున వివాదాన్ని రగిలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మంత్రి గారు విపరీతమైన బిజీలో ఉన్నప్పటికీ కూడా విజిల్ ప్రేక్షకుల ద్వారా ఆయన అంతరంగాన్ని ఆవిష్కరించడానికి మనకు సమయం ఇచ్చినందుకు ముందు మంత్రి గారికి కృతజ్ఞతలు. నమస్తే. మీ నేపథ్యం, మీరు రాజకీయ ఎంట్రీ తెలియజేస్తారు మంత్రి గారు. మా తండ్రి గారు స్వర్గీయ మండిపల్లి నాగిరెడ్డి గారండి. మా ఫాదర్ 1985లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా రాయచోటి నియోజకవర్గం నుంచి ఎన్నిక కావడం జరిగింది. ఆ తర్వాత 89లో రెండో పర్యాయం కూడా రాయచోటి నియోజకవర్గం నుంచి గెలుపొందడం, 92లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మా తండ్రి గారు మరణించడం జరిగింది. ఆ తరువాత మేము వయసు తక్కువ ఉండడంతో 11 సంవత్సరాలే ఉండడంతో మా పెదనాన్న కొడుకు అయిన నారాయణ రెడ్డి గారు 1993 బై ఎలక్షన్లలో, అలాగే 94 జనరల్ ఎలక్షన్లలో ఆయన 2 పర్యాయాలు శాసనసభ్యునిగా అదే నియోజకవర్గం నుంచి ఉండడం జరిగింది. అప్పటి నుంచి నేను ఇప్పుడు శాసనసభ్యుడు అయ్యే వరకు మా కుటుంబం ఆల్మోస్ట్ రాజకీయాల్లో ఉంది. రాయచోటి నియోజకవర్గంతో అవినాభావ సంబంధం. రాయచోటి ప్రజలతో మమేకమై గత 40 సంవత్సరాలుగా వారి కష్ట సుఖాల్లో మేము పాలు పంచుకుంటూ, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా రాజకీయాన్ని ఎప్పుడూ పార్ట్ టైం జాబ్లా చూడలేదు. మాకున్న శక్తికి మించి కూడా నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై పోరాడుతూ, మా యొక్క ఉనికి చాటుకుంటూ, ఆ ప్రాంతం నుంచే మమ్మల్ని నమ్ముకున్న వారిని, మేము నమ్ముకున్న వారిని ఎవరికి ఏ విధమైన అన్యాయం చేయకుండా రాజకీయంలో ఇప్పుడు వరకు కొనసాగుతూనే ఉన్నాం. మొన్న జరిగిన ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువ నాయకులు లోకేష్ బాబు గారు, వీరి యొక్క సారథ్యంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను ప్రకటించడం, ఈ రోజుటికి వైసీపీ వాళ్ళు మాది కంచుకోట, రాయచోటి వైసీపీ అడ్డా అని చెప్పుకునే స్థానం నుంచి నేను గెలుపొందడం, అలాగే రాయలసీమ జిల్లాల్లోనే 4 జిల్లాలకు సంబంధించి ఏకైక మంత్రిగా నాకు అవకాశం కల్పించడం, 18 నెలలు ఎంతో సాహసోపేతంగా రాయచోటి అభివృద్ధికి నా వంతుగా నేను కృషి చేస్తున్నా. అలాగే నాకు ఇచ్చిన శాఖ పరంగా కూడా కొత్తగా శాసనసభ్యునైనా కూడా ఎక్కడ కొంచెం కూడా తొందరపాటు నిర్ణయాలనుకోండి, ఎక్కడ నాకుండే టెంపోను కోల్పోకుండా రాష్ట్ర ప్రజలకు, అలాగే నా నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించే భాగ్యాన్ని నాకు మా పార్టీ కల్పించింది. ఈ అవకాశాన్ని ప్రజలు ఇచ్చారు, దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను. 3.5 దశాబ్దాల రాజకీయ జీవితం, మీరు ఆ ప్రాంతంతో మీ కుటుంబం ముడిపడి ఉంది. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి ఎంట్రీ, ఆయన కడప పార్లమెంటు స్థానానికి ఎన్నిక అయ్యే క్రమంలో ఆయన రాజకీయం అరంగేట్రం, మిమ్మల్ని పక్కన పెట్టే అక్కడ జరిగిన ఆ లాజిక్ ఏంటో వివరిస్తారా? మిమ్మల్ని పక్కన పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మొట్టమొదటిగా చాలామంది మీడియా సోదరులకు కూడా తెలుసు, ముందు మా వీక్షకులకు కూడా చెప్పడం జరిగింది. 1985లో మా తండ్రి గారి రాజకీయాల్లో మొట్టమొదటిగా పోటీ చేసినప్పుడు రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతోనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండడం జరిగింది. రాజశేఖర రెడ్డి మరణం వరకు కూడా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. వైసీపీ పార్టీ స్థాపించిన తర్వాత కూడా కొన్ని రోజులు జగన్మోహన్ రెడ్డితో నడవడం జరిగింది. అలాగే ఆ పార్టీలో ఆయన సూచించిన అభ్యర్థికే 2 పర్యాయాలు, అంటే 2009లో అలాగే 2019లో కూడా
విజయానికి కృషి చేసినామని మేము అనుకుంటున్నాం. వాళ్ళు ఏమనుకున్నా నాకేం పెద్ద ఫరక్ పడదు. అలాగే ఈరోజు కూడా ఏ పార్టీలో ఉంటే ఏ జెండా ఎత్తుకుంటే అది నా కుటుంబం అనుకొని పనిచేసే తత్వం నాది. ఈరోజు కూడా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా తప్పకుండా మన కుటుంబాలు, ముందు తరం వాళ్ళు, అంతకంటే ముందు వాళ్ళు చేసిన మంచిని ఈరోజు మనము మర్చిపోకూడదు. అదేవిధంగా మనం కూడా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి రాజకీయాల్లో ఉన్నామే తప్పక ఈరోజులాగా సూట్ కేసులతో మేమేం రాజకీయాల్లోకి రాలేదు. కష్టపడి ఈరోజు ఈ స్థానంలో ఉన్నామంటే ఆ ప్రజల యొక్క ఆశీర్వాదం అని తెలియజేసుకుంటాం. మీరు మీ తండ్రి గారి తర్వాత దాదాపు 3.5 దశాబ్దాల తర్వాత మీరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మొట్టమొదటిసారిగా ఎన్నికైన మిమ్మల్ని క్యాబినెట్లోకి తీసుకుంటారనే స్మెల్ అసలు ముందు మీకుందా? ఆ నిర్ణయం ప్రకటించినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? లేదండి, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అట్లా నేను లాబీ చేసేదానికి కూడా తెలుగుదేశంలో అది కుదరదు. ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీకే కొత్త. గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే మా యువ నాయకులు తీసుకున్న నిర్ణయానికి నేను అప్పుడే అసలు ఊహకే అందలేదు మాకు మంత్రివర్గంలో స్థానం వస్తుందని. ఎందుకంటే ఇంత అబ్సల్యూట్ మెజార్టీతో 3 పార్టీలు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం, పోటీ కూడా ఎక్కువ ఉండడం. అలాగే మీ అందరికీ తెలుసు రాయలసీమ ప్రాంతం నుంచి ఆల్మోస్ట్ నా సామాజిక వర్గానికి చెందిన ఎందరో సీనియర్లు గెలవడం జరిగింది. అలాగే నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా, ఉమ్మడి జిల్లాల్లో కూడా ఈ సామాజిక వర్గానికి చెందిన హేమీలు గెలిచారు. కాబట్టి ఎక్స్పెక్ట్ అయితే చేయలేదండి. బట్ మన మీద వాళ్ళు గౌరవం పెట్టి మంచి పోర్ట్ఫోలియో కూడా ఇచ్చారు. అది కూడా 2 పోర్ట్ఫోలియోలు ఉన్నాయి. నాకొక్కటే, ఎవరైతే మనల్ని ఆదరిస్తారో, ఎవరైతే మన కష్టాల్లో ఉన్నాడో ఓదారుస్తారో, ఇంకా వాళ్ళ కోసం పనిచేయడం నా తత్వం. మీ వయసు, మీ యువ నాయకుడు నారా లోకేష్ గారి వయసు దాదాపు ఒకటే. ఈ సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో మీకు బోల్డంత భవిష్యత్తు ఉంది. ఈ యువనేత టీంలో మీరు కలిసి భవిష్యత్తు ప్రయాణంలో కలిసి నడిచేదానికి సంబంధించి ఒక టీం మెంబర్గా మిమ్మల్ని వాస్తవానికి ఎన్నుకున్నారనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈ లేని సమస్యని ఏ ఈక్వేషన్తో ఆ జిల్లా హెడ్ క్వార్టర్ని తరలించడం అనేది అది మీకు రాజకీయంగా, స్థానికంగా తెలుగుదేశం పార్టీకి, మీకు వ్యక్తిగతంగా మీరు కంటతడి పెట్టుకుని వేదనకు గురైలా అనేలాంటి డిస్టర్బ్ అయ్యారు మీరు. ఏంటి దాని నేపథ్యం? సార్ నేను ఒకటి చెప్తాను సార్. రాజకీయం అంటేనే ఒక ఛాలెంజ్ అండి. ఈరోజు 1,00,000 ఓట్లతో గెలిచిన నాయకుడు రేపు 10,000 ఓట్లతో ఓడిపోయే పరిస్థితుంది. అంటే నేను ఎంచుకున్న నియోజకవర్గం, నేనుండే ప్రాంతం, నా పూర్వ పరిస్థితులు, ఈరోజున్న పరిస్థితులను బట్టి నాకైతే మంచి అవగాహనే ఉందండి. ఆ నియోజకవర్గ విషయానికి వస్తే, గతంలో మేము అక్కడ గెలిచినప్పుడు కూడా రాష్ట్రం అంతా ఒక గాలి ఉంటే అక్కడ వేరే పరిస్థితి ఉండేది. అలాంటి నియోజకవర్గం. అలాగే సామాజిక సమీకరణలలో కూడా ఈరోజు నేను నిలబడే పార్టీకి అక్కడున్న సామాజిక పరిస్థితులు చూస్తే భిన్నంగా ఉంటాయి. అలాంటి చోట కూడా నిన్న గెలవడం జరిగింది. దానికి కారణం ఏంటంటే మా కుటుంబం నా పైన నమ్మకంతోనే నన్ను అక్కడ ఆదరించారు. నన్ను ప్రోత్సహించిన పార్టీ కూడా గతంలో చేసిన కొన్ని కార్యక్రమాలు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక నమ్మకమే నన్ను అక్కడి నుంచి శాసనసభ్యుడిగా గెలిచేదానికి అవకాశం వచ్చింది. అలాగే నేను ఒకటి చెప్తున్నా, కేవలం ఒక మనిషి మీద ఒక నిందో లేకుంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక కారణం వల్ల నా రాజకీయ భవిష్యత్తు ప్రశాంతంగా అవుతుందని కూడా అవివేకం. నేను ఈరోజు కూడా చెప్తున్నా, మనిషిలో వాళ్ళు చేసిన మంచి ఉంటుంది, వాళ్ళ ద్వారా చేసిన చెడ్డ ఉంటుంది. ఈరోజు నా కాంట్రిబ్యూషన్ ఏంది, వాట్ ఈజ్ మై కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ స్టాపింగ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అనేది కూడా మా నియోజకవర్గ ప్రజలకు తెలుసు. ఇప్పుడు నానా యాగి చేస్తున్న సాక్షి పత్రిక అనుకోండి, వైసీపీ పెయిడ్ బ్యాచ్ అనుకోండి, వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను,
ఇది మా నియోజకవర్గానికి చెందిన ప్రజల యొక్క మనోభావాలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి నేనే మీ దగ్గర వేలెత్తుకుని చూపించుకునే పరిస్థితిలో లేకుండా నేనే మా నియోజక ప్రజలకు సర్ది చెప్పే విధంగా సారీ చెప్పాను. నా అజెండా కూడా రాయచోటి నియోజకవర్గం అభివృద్ధే. ఈరోజు కేవలం హెడ్ క్వార్టర్ తరలి వెళ్ళిన అంత మాత్రాన రాయచోట్లో అభివృద్ధి నిలిచిపోతుంది అనుకోవడం, దీన్ని ప్రాపగాండా చేయడం మంచిది కాదని చెప్పి వాళ్ళకు కూడా హితబోధ చేస్తున్నా. తప్పకుండా నా సంకల్పం నెరవేరుతుంది. రాయచోటిని అన్ని విధాలా అభివృద్ధి చేసుకునేదానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. మీరు మనస్తాపానికి గురైనప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మీతో అన్న మాటలేంటి? ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పడం జరిగిందండి. ఇదైతే క్లియర్గా చెప్తాను, ఎందుకంటే లక్షలాది మంది హృదయాలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి. నేను ఆయన పరిస్థితిలో ఉంటే ఏ విధంగా చేయగలుగుతాం దీన్ని, ఈ జటిలమైన సమస్యలని ఒకటే క్వశ్చన్ వేయడం జరిగింది. క్యాబినెట్కి ఇంకా వచ్చేదానికి సుమారు 18-19 గంటల వ్యవధి ముందే నన్ను పిలిపించుకోవడం జరిగింది. ఏకాంతంగా 45 నిమిషాలు చర్చించాం. ఈరోజు ఉన్న పరిస్థితి 3 నియోజకవర్గాలు మిగిలిపోవడం, దానిలలో కూడా 2 నియోజకవర్గాలు ఏవైతే రాజంపేట, కోడూరు మనతో కలిసి రాకపోవడం, వారు ఒక పక్కల కడపలో కలుస్తామని రాజంపేట చెప్పడం, కోడూరు వాళ్ళు తిరుపతికి వెళ్తాం కానీ రాయచూడితో ప్రయాణం చేయలేమని చెప్పడం, అక్కడ మదనపల్లి నియోజకవర్గం ఏర్పాటు కావడం, రాయచోటి నియోజకవర్గాన్ని ఏకాకి చేయడం ఆయనను కలత చేసింది. దీనికి ఆన్సర్ లేని ఒక క్వశ్చన్గా మిగిలిపోతుంది. దీనికి పరిష్కారం ఎట్లని మేమిద్దరం మాట్లాడుకోవడం జరిగింది. దానిలో భాగంగానే నా మీద ఉన్న నమ్మకంతో తప్పకుండా నువ్వు ఏ విధంగా రాజకీయాల్లో ఈరోజు కష్టపడి ఫైట్ చేసి స్థాయికి వచ్చావో, వచ్చే 20 సంవత్సరాలు కూడా రాజకీయంగా నీకు స్టెబిలిటీ ఉంది, ఆ పట్టుదల ఉంది. తప్పకుండా రాయచోటికి అంతా మేలు జరిగే విధంగా నేను సపోర్ట్ చేస్తానని ఆయన చెప్పడం, అలాగే లోకేష్ గారు కూడా ఫారిన్లో ఉన్నా కూడా అక్కడి నుంచి 1-2 సార్లు ఆయన నాకు ఫోన్ చేసి ఇలాగ చేద్దామని చెప్పడం, మేము వీ హ్యావ్ డన్ అవర్ బెస్ట్ సపోర్ట్ అని చెప్పారు. ఇంకా ఇవన్నీ లెక్కేసుకున్నప్పుడు 100% ఒక నిర్ణయానికి రావడం జరుగుతుందే తప్పక దీంట్లో దాచేదైతే ఏముండదు. ఎందుకంటే ఈరోజు ఒకరి మీద బురద జల్లడం, ఒకరి మీద రాళ్ళు వేయడం ఇదేం గొప్ప విషయం ఏం కాదండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంత్రి మీద ఇన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి వైసీపీ వాళ్ళు నానా యాగి చేస్తున్నారు. నా దగ్గర ఇలాగ మాట్లాడాలనుకుంటే 100 ఉంటాయి, 100 ఉన్నాయి. ఎవరైతే ఈరోజు మా నియోజకవర్గం నుంచి 4 పర్యాయాలు అంటే 3 టర్మ్స్ ఎమ్మెల్యే గెలిపొచ్చిన శ్రీకాంత్ రెడ్డి పదవి పోయిన 3వ రోజు నుంచి నియోజకవర్గంలో లేడు. ఈరోజు ఏదో అవకాశం వచ్చిందని ప్రజలు రెచ్చగొట్టే విధంగా ధర్నాలు చేస్తాం, సుప్రీంకోర్టుకు పోతాం అంటున్నాడు. ప్రభుత్వ నిర్ణయాన్ని రాజకీయ రంగు టార్గెట్ మీరయ్యి, నేను ఆ జిల్లా క్యాపిటల్ కోసమే నేను మంత్రి పదవి వదులుకున్నాను, ఈ నియోజకవర్గంలో మంత్రి దీన్ని తీసుకెళ్ళిపోవటానికి సహకరించారు అనేది మీ మీద వ్యక్తిగతమైన టార్గెట్, ఆమరణ నిరాహార దీక్ష లాంటి వ్యవహారాలు ఇట్లా బోల్డ్ అంతా ఇవాళంతా ఒక డ్రైవ్ నడిపారు వాస్తవానికి. సార్ నేను చెప్తున్నా కదా సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇప్పటికి సుమారుగా 6.5 సంవత్సరం అవుతుంది. ఆ రోజు మంత్రి పదవి రేసులో ఆయన ఉన్నాడో లేడో అనేది ఎవరికి తెలుసు సార్? మంత్రితో సమానమైన చీఫ్ విప్ పదవి అనుభవించలేదా? విప్పుగా చేయలేదా? నీ సొంతంగా వందలాది కోట్ల రూపాయలు నువ్వు సంపాదించుకోలేదా? నీ అనుయాయులకు లక్షాధికారుల నుంచి కోటీశ్వర్లు చేయలేదా? అలాగే నువ్వు రాయచోటికి ఏదో చేసినానని ఈరోజు చెప్తున్నావు. ఆ రోజు అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి అవ్వడానికి నువ్వే కారకుడు అంటున్నావు. మంత్రి పదవిని వదులుకున్నా అని చెప్తున్నావు. భౌగోళికంగా 6 నియోజకవర్గాలకు
వైఎస్ఆర్సీపీ రాయచోటికి అవకాశం కల్పించింది తప్పక ఈ రోజులాగా 3 నియోజకవర్గాలతో అన్నమయ్య కేంద్రం ఏర్పాటు అయ్యింటే రాయచోటికి అవకాశం వచ్చేదని నేను సూటిగా అడుగుతున్నా. ఈరోజు మదనపల్లి జిల్లా ఏర్పాటు అయిన తర్వాత మదనపల్లి, తమ్మలపల్లి, పీలేరు 3 ఒక దగ్గర ఉండడం, చిత్తూరు జిల్లా నుంచి ఏదైతే పుంగనూరు నియోజకవర్గాన్ని దాంతో కలపడంతో 4 నియోజకవర్గాలు ఒక సైడ్ వెళ్ళిపోయాయి. ఈ పక్కల కోడూరు, రాజంపేట నియోజకవర్గాలు ఒకే లైన్లో ఉండడంతో మేము రాయచోటికి మాకు భౌగోళికంగా వ్యత్యాసం ఉంది, మేము మీతో కలిసి రాలేమని వాళ్ళు చెప్పడంతో ఇది అయిందే తప్పక దీంట్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన పాపమో రాంప్రసాద్ రెడ్డి రాజీ పడ్డమో ఎక్కడుంది అని అడుగుతున్నా. నేను ఒకటే అడుగుతున్నా, నా మంత్రి పదవి గురించి ఇంతగా మాట్లాడుతున్నారు కదా, పునర్విభజన జరుగుతుందని చెప్పి నాకు మంత్రి పదవి ఇచ్చే రోజు ఎక్కడన్నా ఉండిందా అని అడుగుతున్నా. ఆ రోజు నాకు మంత్రి పదవి ఇచ్చేటప్పుడు 18 నెలల తర్వాత ఏదైనా దిక్చూచి ఉన్నిందా? ఎందుకు ఈరోజు మాట్లాడుతున్నారు? ఈరోజు నేను మంత్రి అయినాను కాబట్టి నా మంత్రి పదవిని చులకన చేసే విధంగా నేను రాజీ అయినానని మీరు మాట్లాడుతున్నారు తప్పక నువ్వు ఆ రోజు మంత్రి అయితాను నాకు ఇవ్వలేదు అనేది ఇన్ని రోజుల తర్వాత 6.5 సంవత్సరం తర్వాత ఎందుకు మాట్లాడుతున్నావు? నీ పార్టీలో నీకు అది పార్టీ ఇండివిజువాలిటీ, మీ నాయకుడి నీ మధ్య ఉన్న కమిట్మెంట్తో మంత్రి పదవి ఉంటుంది తప్పక ఒకరి దగ్గర తాకట్టు పెట్టి మంత్రి పదవులు తెచ్చుకునేది ఆ సిస్టమ్ తెలుగుదేశం పార్టీలో లేదు. ఆ కోవకు నేను చెందినవాడిని కాదు. రాయచోటి ప్రజలు మోసపోయారు, టీడీపీ పాలనలో మంత్రి రాజీనామా చేయాలి అని వైసీపీ నుంచి వచ్చే కామెంట్స్ మీద మీ కామెంట్? సార్, నేను ఒకటే చెప్తున్నానండి, ఒక అడుగు వెనుక వేసినంత మాత్రాన జీవితంలో ఒక మనిషి ఓడిపోయినాడని ఎక్కడ అనుకోను. మొట్టమొదటిగా నేను ఫైటరు. రెండో విషయం, వీళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రాయచోటి నియోజకవర్గ ప్రజలకు రాంప్రసాద్ రెడ్డి అంటే ఏదో తెలుసు. ఇంతకుముందు కూడా నా 21 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో రాయచోటికి సంబంధించి ఏ విషయంలో అయినా ముందుంటానని ప్రజలకు తెలుసు. ఏ ఉద్యమాల్లో అయినా ఇదే శ్రీకాంత్ రెడ్డి ఇట్లా నాయకులంతా ఇంట్లో కూర్చొని దాంకొని రోజు కూడా ప్రజల పక్షాన్ని మాట్లాడి పనిచేసిన వ్యక్తిని నేను. ఈరోజు నన్ను ఎమోషనల్గా మీ ట్వీట్లకో, మీ ఫేస్బుక్లకో, ఇన్స్టాగ్రామ్లకో భయపడేవాడిని కాదు. నాకు ప్రజల్లో ఆదరణ ఉంది. నా సీటుకు అలాగే నా మంత్రి పదవికి ఈ జిల్లాకు ఏ విధమైన సంబంధం, ఏ విధంగా ఈక్వేషన్ వేసి మీరు ప్రజల్లోకి తీసుకొని పోతారో మాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఎందుకంటే ఒక మనిషిని నువ్వు ఎదుర్కోలేక 18 నెలల తర్వాత ఏదో ఒక అవకాశం వచ్చిందని ఈరోజు నువ్వు నా మీద మాట్లాడుతున్నావు. ఈ రాష్ట్రంలో ఉన్న అందరి లీడర్లతో మాట్లాడిస్తున్నావు, రాష్ట్రంలో ఉన్న మీడియాలు మేనేజ్ చేస్తావు అని చెప్తా ఉన్నాడు. కానీ నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈ రోజుకి కూడా ప్రజల మద్దతు ఉంది. రాయచోటికి ఏ విధమైన అభివృద్ధి చేయాలో నిర్మోహమాటంగా ఈరోజు కూడా చెప్తున్నా, అభివృద్ధి చేస్తా. నా మంత్రి పదవి అడ్డంకి అయినప్పుడు నీకంటే ముందు నీ దగ్గర చెప్పించుకోవాల్సిన పని నాకు పట్టలేదు. జిల్లా హెడ్ క్వార్టర్కు నా మంత్రి పదవికు ఎక్కడైనా లింక్ ఉంటుందని నీకంటే నేను ముందు నా మంత్రివర్గ సభ్యులకు, మా ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం జరిగింది. అదే పరిస్థితి వచ్చిన రోజు తప్పకుండా ఆ యొక్క పరిణామాలు వేరేగా ఉంటాయని తెలియజేసుకుంటున్నా. నేను దాంకొని ఉండేవాడిని కాదు. రేపు 1వ తారీఖునే రాయచోటి నియోజకవర్గానికి వెళ్తాను. గాంధేయ మార్గంలో మీరు మీ యొక్క హక్కుల కోసం, మీ పార్టీ యొక్క మనుగడ కోసం ఏమన్నా చేసుకున్నా కూడా మాకేం ధర్నాలు చేసుకోండి, నిరాహార దీక్ష తీసుకోండి. అది పొలిటికల్గా నీ మైలేజ్ పెంచుతుందేమో కానీ రాయచోటి ప్రజలకైతే ఏ విధంగా ఒదగదని తెలియజేసుకుంటున్నా. శ్రీకాంత్ రెడ్డిలాగా జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి బూట్లు నాకి నేను రాజకీయాల్లోకి రాలేదండి. నా విషయం నాకు తెలుసు. ఇదే శ్రీకాంత్ రెడ్డి ఎన్నో ఎలక్షన్లలో నా కాళ్ళు పట్టుకొని రాజకీయం చేసి పిచ్చుకున్నాడు. ఎలక్షన్లకు తిరిగినా నేను. అది వీళ్ళ తండ్రి జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు కూడా ఇంతకంటే ఎక్కువ ఏడ్చిన వాడిని నేను. నా ఏడుపును చులకనగా తీసుకుంటే నేను ఆ ఎమోషనల్ మూమెంట్ మీద నేను మాట్లాడా. నేను ఈ రోజుకి కూడా చెప్తున్నా, కొన్ని వేలాది కుటుంబాలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి నేను మదనపడ్డా. అంతేగాని నా మంత్రి పదవో లేకపోతే నా ఎమ్మెల్యే గిరికైతే నా కుటుంబమో లేకుంటే నా వెనకాల ఉండే 1000 మందికి ఎఫెక్ట్ పడుతుంది.
ఇది ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఇష్యూ కాబట్టి దీన్ని సెన్సిటివ్గా తీసుకుంటున్నా. టిట్ ఫార్ టాట్ అనడము, లేకపోతే మీరు కయ్యానికి దిగితే ఏదైతే అట్లా దానికి నేను కూడా సిద్ధంగా ఉంటాను. బట్ నేను అనేది ప్యూర్లీ ఇది మన నియోజకవర్గానికి సంబంధించిన ఇష్యూను మీరు రాష్ట్ర సమస్య చేస్తున్నారు. నిన్న వరకు మెడికల్ కాలేజీ అగి చేసినారు, ఇంకా అది అయిపోయింది. మీకు 10 రోజులు ఏదో ఒకటి మ్యాటర్ ఉండాలి కాబట్టి ఈరోజు ఇవన్నీ మాట్లాడుతున్నారు తప్పగా ఎక్కడ భయపడే పరిస్థితి లేదు. ఎవరు ఎన్ని చెప్పుకున్నా కూడా రాయచోటి ప్రజలు నా వెంటే ఉన్నారు. నేనేదో ప్రజలకు తెలుసు. వీరిలాగా పదవులు ఉన్నప్పుడు నియోజకవర్గాల్లో కాలర్లు వేసుకొని తిరగడం, పదవులు పోయిన తర్వాత హైదరాబాదుకో బయట ఉండిపోవడం నాది కాదని, నా వ్యక్తిత్వం కాదు. నాకు ఏ పదవి లేకున్నా కూడా 20 సంవత్సరాలు ఏ పార్టీ అండలేని కాలంలో కూడా రాయచోట్ల మగాడిగా ఉన్నా. శ్రీకాంత్ రెడ్డి పదవి పోయిన 5వ రోజే రాయచోట్ల కనపడలేదు. కార్యకర్తలకు దిక్కు లేకుండా చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఇండివిజువాలిటీ లేని నాయకుడు ఎవడన్నా 3 సార్లు ఎమ్మెల్యే అయినాడంటే కేవలం జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టుకొని కేవలం శ్రీకాంత్ రెడ్డి. అంతేగాని నా మీద ఇలాంటి మాటలు మాట్లాడితే నేను ఒప్పుకునే మనిషిని కాదు. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఉన్న పరిణామాలు బట్టి ఈ 10 రోజులు నేను సున్నితంగా మాట్లాడుతున్నా తప్పక ఈ 18 నెలల్లో ఏ రోజన్నా నువ్వు బయటకు వచ్చి మా నియోజకవర్గ ప్రజల గురించి నువ్వు మాట్లాడావా చెప్పు. ఈరోజు నువ్వు ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని ప్రెస్ నోట్లు రిలీజ్ చేయడం, మీ చెంచాలు ఇక్కడ సోషల్ మీడియాలో షేర్ చేయడం, మీ పార్టీ ఆదేశాలతో మంచి అవకాశం వచ్చింది కదా అనేది మాట్లాడడం తప్పని తెలియజేసుకున్నాను. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అంతకుముందు ఎన్నడూ ఎరగని, కనీవిని ఎరగని అఖండ మెజారిటీ కూటమి పార్టీలకి కట్టబెట్టడానికి ప్రధాన కారణం ఏంటి మంత్రి గారు? 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైందంటే దానికి ముఖ్య కారణం ఏంటంటే రాష్ట్రంలో ప్రజలు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో విసిగిపోయారు. అంటే ప్రజలు ఏ విధమైన సమస్యల్లో ఉన్నారంటే ఇంట్లో నుంచి బయటికి పోయి ఊపిరి పీల్చుకోలేని సఫికేషన్ ఉండింది 5 సంవత్సరాలు. రైతులకు అధోగతి పాలు చేసినాడు, బిడ్డల భవిష్యత్తు పక్కన పెట్టేసినాడు, ఒక ఇండస్ట్రీ లేదు. కేవలం సంక్షేమం అనే ముసుగులో రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు నడిపి నేను ముఖ్యమంత్రిగా 20 సంవత్సరాలు ఉంటాను, అలాగే వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చి వార్డులలో, గ్రామాల్లో వ్యవస్థనంతా చిన్నాభిన్నం చేసి ప్రతి ఒక్కదాన్ని రాజకీయం చేసి వైసీపీ యొక్క నీడలో 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని నడిపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తి మరొకసారి ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర భవిష్యత్తు ప్రశాంతకం అవుతుందని ప్రజలు గ్రహించారు. కాబట్టే ఏ రాష్ట్రంలో ఎక్కడా లేని మెజార్టీతో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. 4వసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని మరొకసారి గాడిలోకి తీసుకొని వస్తారని ఆ రోజు క్లియర్ మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఆ భ్రమలో నుంచి బయటికి రాలేదు. ఈ రోజు నుంచి మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అయిపోతాను, అప్పుడు 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాను, నా ఫోటో పెట్టుకోండి అనే వ్యక్తి మరొకసారి 29లో నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకోవడం చాలా విడ్డూరంగా ఉంది. ప్రజలు మరొకసారి అవకాశం ఇచ్చేదానికి సిద్ధంగా లేరు. ఈరోజు కేవలం సంక్షేమమే కాదు, అభివృద్ధి కూడా రాష్ట్రంలో జరుగుతూ ఉంది. భారతదేశమే కాదు, యావత్ ప్రపంచము ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలు, ఇక్కడ పెట్టుబడులు పెడితే ఏ విధంగా ఓ స్వర్గధామంగా ఉంటుందని చెప్పి ఎన్నో ఇన్స్టిట్యూట్స్ ఈ రాష్ట్రానికి వస్తున్నాయి. దీనికి ప్రజల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ఏ ప్రభుత్వానికైనా కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ప్రతిపక్షముగా ఉండే పార్టీ ఒక సమస్య వచ్చినప్పుడు రాష్ట్రంలో వారి యొక్క హోదాను నిలుపుకుంటూ పాలకపక్షానికి సలహాలు, సూచనలు ఇవ్వాలి. ఇక్కడ ఆ పరిస్థితి ఎక్కడా కనపడడం లేదు. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి బయటకు వచ్చాడంటే ఒక 10 మర్డర్లు చేసి జైలుకు పోయిన నాయకుడిని పరామర్శించని వస్తాడు. రైతుల యొక్క కన్నీళ్లు దుర్చలని పోయే ప్రోగ్రాములో పంటలు దొక్కించుకొని పోతాడు. పొగాకు రైతులకు ప్రోగ్రాం పోతే పొగాకు కట్టలు ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఎండుమిరపకాయలు మార్కెట్ యార్డ్లకు పోతే ఎండుమిరపకాయలు ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఎక్కడ ఇది ప్రజాస్వామ్యంలో ఉంటుందా? ఎక్కడైనా తప్పు చేసిన అరెస్ట్ చేస్తే గాంధీవాడు అంటాడు. ఎక్కడ ప్రజాస్వామ్యం? వైసీపీ శ్రేణులు
చాలా హైపర్ యాక్టివ్గా రప్ప రప్ప అనేది వాళ్ళ పార్టీ నినాదంగా తీసుకుని పెద్ద ఎత్తున భయభ్రాంతులకు గురి చేయటం. నేను అధికారంలోకి వస్తున్నాను, 2029లో మందే ప్రభుత్వం, మెడికల్ కాలేజీలు తీసుకున్నోడిని 2 నెలల తిరగక ముందే మనం జైల్లో పెట్టిస్తాం అనే ఒక భయంకరమైన ప్రకటన జగన్ భయాన్ని భయపెట్టకుండా ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో పెట్టుబడులు పెట్టే వాతావరణం 2014 నుంచి 2019 వరకు ఏదైతే వాతావరణం ఉందో అది జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక రకమైన కొత్త పాలిటిక్స్ని పరిచయం చేశారు భారతదేశంలో ఆయన. ఇప్పుడు ఒక పక్కన అభివృద్ధి సంక్షేమం, మీ యువ నాయకులు కానీ మంత్రివర్గం కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఆ వయసులో ఆయన దావోసు, ఐటీ ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్, సోలారు రకరకాలుగా ఏదో ఎస్టాబ్లిష్మెంట్ చేయాలనే ప్రయత్నంలో పెట్టుబడిదారులలో భరోసా కల్పించడం అనేది జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఇన్యాక్టివ్ అయ్యారు అనే సందేశాన్ని పంపించకుండా ఇంకొక 3-4 నెలల్లో మీరు 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకునే పరిస్థితి. కానీ ఆ జగన్ భయం అనేది పారిశ్రామికవేత్తల్లో ఇంకా గూడు కట్టుకునే ఉంది. దాన్ని పారదోలకుండా మంచి ప్రభుత్వం మాది అనే నినాదంతో వెళ్తే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పారిశ్రామికవేత్తలు కల్పించకపోవటం అనేది ఒక లోపంగా ప్రజలు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కూడా ఆ ఆలోచన ఉంది. అది కొంతవరకు నిజం కాదంటారు. ఈ భూమండలంలో సుమారు 200 పైచిలకు దేశాలు ఉన్నాయి. కొన్ని అభివృద్ధిలో ఎక్కడో ఉన్నాయి, కొన్ని వెనుకబాటులో ఎంతో దిగువ స్థానంలో ఉన్నాయి. ఇప్పుడు ఉత్తర కొరియానే తీసుకుందాం. అక్కడ ఆ నియంతకు జగన్మోహన్ రెడ్డికి ఏం తేడా ఉందండి? నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే నీ ఇంట్లో నుంచే రాజకీయం నడిపావు, రాష్ట్రాన్ని రావణ కష్టం చేసావు. ఈరోజు చెప్పుతో కొట్టినట్టు 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు చేస్తే నువ్వు ఎవరికైతే ఎక్కువ భయపడతావో, ఎవరు చూస్తే నీకు భయం వేస్తుందో రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. ఈ అభివృద్ధి రాష్ట్రంలో జరిగితే మళ్ళా నాకు పుట్టగత్తలు ఉండవు అని చెప్పి ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్ర ప్రజలకు చెడ్డ చేసావు. ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా హోదా లేకపోయినా కూడా మెడికల్ కాలేజీలకు సంబంధించి టెండర్లకు వస్తే కూడా వాళ్ళని టెండర్లో పార్టిసిపేట్ చేయకుండా బెదిరిస్తున్నావు అంటే ఇక్కడే నీ నైజం బయటపడతా ఉంది. ఎందుకంటే నీకు శక్తి ఉంటే భారతదేశంలో అత్యున్నత వ్యవస్థ సుప్రీంకోర్టు ఉంది. సుప్రీంకోర్టుకు పోయి పోరాడండి, మేము చేసే పీపీపీ విధానం తప్పని పోరాడండి. దాన్ని ప్రజలు హర్షిస్తారు. కానీ పీపీపీ లేనిది ఎక్కడ? అదే నేను చెప్తున్నాను. మీ పథకాలు ఆరోగ్యశ్రీలో కానీ నిన్న మొన్న వీడియో చూశానండి. వాళ్ళ ఫాదర్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ దాంట్లో నీట్గా మాట్లాడారు పీపీపీ విధానం గురించి. ఆ రోజు జిఎంఆర్ ఎయిర్పోర్ట్ అనుకోండి, శ్రీ సిటీ అనుకోండి, ఇలాంటివన్నీ పీపీపీ విధానంలోనే తీసుకొస్తానని చెప్పి ఆ రోజు వాళ్ళ తండ్రి గారు కూడా మాట్లాడడం. ఇప్పుడు కాదు, 16 సంవత్సరాల ముందు, 15-16 సంవత్సరాల ముందు ఈ పీపీపీ విధానం గురించి వాళ్ళ తండ్రి క్లియర్గా చెప్పారు. ఇప్పుడు పిల్లల్ని అడిగినా చెప్తాడండి, ఇక్కడి నుంచి తిరుపతికి గతుకుల రోడ్లో పోతే టైర్లు బయలుపోతాయి, ఇక్కడి నుంచి డీజిల్ ఖర్చు ఎక్కువ అవుతుంది, బండ్లు డ్యామేజ్ అవుతాయి, ఒళ్ళు డ్యామేజ్ అవుతుంది. అదే 250 రూపాయలు టోల్గేట్ కట్టిపోతే రోడ్డు ఎలాగుంటుంది. దీన్ని ప్రభుత్వం శక్తి అంతా ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలతో అనుసంధానం చేసుకొని ఈ విధానాలు తీసుకొని వస్తాయి. ప్రపంచమంతా ఈరోజు పీపీపీ కొత్త సిస్టమ్స్ వచ్చాయి, దానిలలో పోతుంది, బ్యాంకుల సపోర్ట్ ఉంది. ఇలాంటి చేసుకొని పోవాలని నూతన ఒరవడిలో ప్రపంచం పోతా ఉంటే ఈ దుర్మార్గుడు ఏదో చేయాలి, ప్రజలను మభ్యపెట్టాలనే మార్గంలో మాట్లాడుతున్నాడు తప్పక ఈ విధానాలు కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే చంద్రబాబు నాయుడు గారు తెచ్చినట్టు కాదండి. యావత్ ప్రపంచం, సింగపూరు, దుబాయ్, జపాన్, సౌత్ కొరియా ఇట్లా పెద్ద దేశాల్లో ఇప్పటికే 20-30 సంవత్సరాలుగా చేస్తున్న కార్యక్రమాన్ని ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతూ ఉంటే అక్కడ జరిగిన అభివృద్ధి ఇక్కడ వస్తుందని నువ్వు భయపడుతున్నావు తప్పక ఏదో కొత్తగా మేమైతే ఈ రాష్ట్రంలో చేయడం లేదు. కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం మెడికల్ కాలేజీలు, దాన్ని నీతి ఆయోగ్ కూడా సమర్థించిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కేంద్రం ఇచ్చిన మెడికల్ కాలేజీలు, పార్లమెంట్కి ఒక మెడికల్ కాలేజ్ అనే స్కీమ్లో భాగంగా వచ్చిన దాంట్లో 50% సీట్స్ ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోవచ్చు, సి కేటగిరీ అనేది. ఆ డబ్బులతో మేము ప్రతిమ కార్యక్రమాన్ని, ఆ నిధులతో హాస్పిటల్ కానీ కాలేజ్ కానీ నిర్మాణం చేస్తామని జగన్మోహన్ రెడ్డి టైంలో 50% ప్రైవేట్కి
అమ్మేసే జీవో తీసుకొచ్చిన దాన్ని ప్రభుత్వ తరపున కానీ పార్టీ తరపున కానీ ప్రజల్లోకి అర్థమయ్యేలాగా మీ పార్టీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అనే వాదన మీరు సమర్థిస్తారా? సార్ ఎక్కడా లేదండి. ఇప్పుడు మీరు చెప్పిన ఇష్యూ మీద నేను కూడా మల్టిపుల్ టైమ్స్ మాట్లాడడం జరిగింది. క్లియర్గా పీపీపీ మోడల్లో గవర్నమెంట్ కాలేజీలను ఈరోజు ఏదైతే ఆయన స్టార్ట్ చేసినప్పుడు ఆయన శంకుస్థాపన చేసినప్పుడు శంకుస్థాపనకే పరిమితమైన కాలేజీలు ఎన్ని, 70% క్లియర్ అయినవి ఎన్ని, 80% క్లియర్ అయిన ఎన్ని, 20%లో ఫౌండేషన్లో ఉండేటి ఎన్ని అని చెప్పి మేము ప్రజలకు క్లియర్గా చెప్పినాం. ఈరోజు పీపీపీ విధానంలోకి వచ్చిన తర్వాత కూడా 170 సీట్లు అదనంగా ఆయన స్టార్ట్ చేసినానని చెప్పుకుంటే కాలేజీల్లో కూడా 170 సీట్లు అదనంగా వస్తాయి అని చెప్పి ఇప్పటికే మేము చెప్పడం జరుగుతూ ఉంది. నేను ఒకటే చెప్తాను, అదే కదండి, ఈరోజు మీడియాను రెండు మార్గాలుగా వాడుకోవచ్చు. మంచికి వాడుకోవచ్చు, చెడ్డగా వాడుకోవచ్చు. ఈరోజు వ్యవస్థలన్నీ తప్పు పట్టించేదానికి, తప్పుదారిలో నడిపించేదానికి ఈ యాగి చేస్తున్నారు తప్పక ఎక్కడ నైతికత ఉంది? ఈరోజు మీరు మెడికల్ కాలేజీలు ఎంత మటుకు పూర్తి చేశారు? మదనపల్లి మా ప్రాంతంలోనే ఒక కుడిపక్కల పులివెందల ఉంది. పులివెందల నీ సొంత నియోజకవర్గం కాబట్టి 80% కాలేజ్ పూర్తి చేసినావు. కాలేజ్ ఫౌండేషన్ వేసిన రోజు నుంచే దాంట్లో ఉన్న చిన్న చిన్న పోస్టులు, టెక్నీషియన్స్ ఇట్లా పోస్టులు ఉంటాయి. 250 పోస్టులు వాళ్ళ అనుయాయులకి వేసేస్తారు అప్పుడే. అంటే నువ్వు నీ మెహర్బానీ కోసం, నీ యొక్క మనుషుల యొక్క లైవ్లీహుడ్ కోసం కాలేజీ పెట్టినావు తప్పక ప్రజలకు, పేద ప్రజలకు సేవ చేయాలని ఎక్కడా లేదు. మదనపల్లిలో అయితే మీరు పోయి ఒకసారి పరీక్షించండి. కాలేజీకు ఫౌండేషన్ వేసిన పిల్లర్లు చూస్తే మనిషి వెన్నెముకంత లావు కూడా లేవండి, నిజంగా అంత దరిద్రంగా. ఇంకా ఎట్లా ఈ పక్కల మన అయ్యన్న పాత్ర, ఇప్పుడు మన ఎవరైతే స్పీకర్ గారు ఉన్నారో అనకాపల్లిలో చూడండి, ఎక్కడ నిజాలు లేవు. అంటే గట్టిగా మాట్లాడితే ఆధిపత్యం చూపించుకోవడం అనే విధంగా ఈరోజు వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు తప్పగా ఎక్కడా లేదండి. నిజంగా చెప్తున్నాం, ఈరోజు రాష్ట్రంలో ఎవరైతే ఏలుబడి చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు అక్షింతలు తప్పు చేస్తే అక్షింతలు వేసేదానికి పైన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అటానమస్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి. కాగ్ నివేదిక ఉంది, చూసినాం కదా. ఇప్పుడు ప్రతి ఒక్కదానికి ఆడిట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులకు ఈ రోజుకి కూడా రాష్ట్రం అధోగతి పాలైంది. ఎక్కడన్నా ఒకసారి విన్నారా లిక్కర్ పాలసీలో? రాష్ట్రంలో బజ్జీ కొట్టుకాడు కూడా జీపే వాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి క్యాష్ ట్రాన్సాక్షన్స్ పెట్టాడు. అలాగే రేపు 10 సంవత్సరాలు నేను ఇంత మందు తాగిస్తానని చెప్పి దాని మీద లోన్ తీసుకొచ్చినాడు. భవిష్యత్తుగా అంతే చెప్తున్నా, ఆయన చేసింది అవి లేనిపోని అబద్ధాలు, అక్కలు చెల్లెళ్ళు అంటాడు. ఆయన టైంలో కల్తీ మద్యం వల్ల ఎన్ని వేల మంది చనిపోయినారు. 5 సంవత్సరాల్లో పక్కల రాష్ట్రాలకు పోతే స్కానింగో లేకపోతే సిటీ స్కాన్ తీసుకొని డాక్టర్ దగ్గరికి పోతే ఫస్ట్ పేషెంట్ ఏ రాష్ట్రం అంటే ఆంధ్ర రాష్ట్రం అంటే ఇంక నీకు లైఫ్ అయిపోయిందని చెప్పేవాళ్ళు. కల్తీ మద్యం వల్ల ఇందరి జీవితాలు తాడుకున్నారు కాబట్టి 11 స్థానాలు వచ్చినాయి. అది గ్రహించల్లా. ఇంకన్నా రాజకీయ శైలిలో, రాజకీయ పందాలో మార్పు తెచ్చుకుంటే ఇంకా రేపు ఒకసారి 5-10 సీట్లు పెరుగుతాయి తప్పక ఇలాగా మెడికల్ కాలేజీల మీద, రైతుల మీద, వ్యాపారస్తులపైన, ఉద్యోగస్తులపైన కలుబొల్లి ప్రేమ చూపిస్తే మాత్రం ఈ సీట్లు కూడా కోల్పోతారు. మంత్రి గారు, మీరు రవాణా శాఖతో పాటు స్పోర్ట్స్ పోర్ట్ఫోలియో కూడా మీ అధీనంలో ఉంది. పులివెందుల్లో ఒక క్రికెట్ స్టేడియంలో స్వయంగా భారీ అవినీతి జరిగింది అనేది వార్తలు వచ్చినాయి. దాంట్లో వాస్తవం ఏమైనా ఉందా? ఉంటే ఏమైనా చర్యలు ఉంటాయా? పులివెందులకు సంబంధించి సుమారు 100 కోట్ల రూపాయలు పెట్టి హాకీ స్టేడియం కట్టాడండి. ఎవరైనా ఒప్పుకుంటాం, కట్టాల. ఎందుకంటే నేను ఈరోజు స్పోర్ట్స్ మంత్రిగా ఉండా, నా నియోజకవర్గంలో కూడా ఒక 5 కోట్ల రూపాయలతో ఇండోర్ స్టేడియం కడుతున్నా. ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నాడు, ఎక్కడెక్కడో నిధులన్నీ డైవర్ట్ చేసేసి 100, 120, 30 కోట్లు పెట్టి హాకీ స్టేడియం కట్టాడు. సార్ మీరు పోయి చూడండి, కట్టిన దానికి ఎవరు ఒప్పుకోరు. ఏ నియోజకవర్గం కాదు, ఏదైనా కూడా అప్రిషియేట్ చేయాలి. అంతా అవినీతే. ఎక్కడ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి సంబంధించి ఏ శాఖలో కూడా క్లియర్గా అకౌంటబిలిటీ తీసుకొని పనిచేయలేదు. ఎక్కడ చూసినా కూడా
వాళ్ళ అనుయాయులు హౌసింగ్ ప్రాజెక్ట్స్ వస్తాయి, వాళ్ళ 5-6 మంది ఎమ్మెల్యేలు వాళ్ళకి ఏదైతే టిట్కో హౌసింగ్ ఉంటే వాళ్ళకు అంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా చేశారా? అన్ని టోటల్ ఏదైతే తాడేపల్లి కొంప అంటారో అదే కొంప నుంచి 5 సంవత్సరాలు పరిపాలన సాధించారు. కాబట్టి అది కూడా ఈరోజు ఒక దయ్యాల కొంపగా తయారైంది. ఎందుకంటే ఆ రోజు మీరు ముఖ్యమంత్రిగా ఉంటే సెక్రటేరియట్కి పోయి పరిపాలన చేసే వ్యవస్థను హోమ్ రూల్గా చేసిన ఘనత నీకే దక్కింది. ఎందుకంటే ముఖ్యమంత్రి సెక్రటేరియట్కి పోకుండా పనిచేసిన పరిస్థితులు అడపాదడపా క్యాబినెట్ మీటింగులు పెట్టుకోవడం, ఏదో 1-2 సార్లు 6 నెలలకు ఒకసారి అవి కూడా అవసరం కాబట్టి అప్రూవ్ చేయాలి కాబట్టి చేసేది తప్పక ఎక్కడా లేదండి. జగన్మోహన్ రెడ్డి గురించి మనం మాట్లాడుకోవడం చాలా వేస్ట్. ఎందుకంటే ఆయనలో మార్పు లేదు. అలాగే రాష్ట్రానికి సంబంధించి ప్రజల మీద కానీ ఇక్కడున్న వ్యవస్థల మీద కానీ ఆయనకు నమ్మకం లేదు. ఆయన ఒకటే అనుకుంటున్నాడు, ఎంతసేపు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, సామాజిక వర్గాలు, అలాగే కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా ఇంకా కంటిన్యూ కావాలనుకుంటున్నాడే తప్పగా జగన్ ఎవరు యాక్సెప్ట్ చేసే పరిస్థితులు రాష్ట్ర ప్రజలు లేరు. ఎందుకంటే అలాగా రిజెక్ట్ చేసింటే మనం కూడా ఒప్పుకునేవాళ్ళం. ఎంత జనాల్లో ఎంత వ్యతిరేకత ఉంటే 11 సీట్లు కమిట్ అయినారంటే ఒకసారి మనం కూడా అర్థం చేసుకోవాలి. మంత్రి గారు, ముందుగా రాయచోటి ప్రజలకు, ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీ పార్టీ కేడర్ కానీ, ప్రజలకు కానీ, మీ అభిమానులకు కానీ మీరు ఇచ్చే సందేశం ఏంటి? నేను ఒకటే చెప్తున్నానండి, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఒక వరం. ఎవరైనా యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే మేము జగన్లాగా అలాగే వాళ్ళ పార్టీ నాయకులుగా అత్యుత్సాహం చూసి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరిగిన పరిణామాలు చూడండి మీరు. ప్రతి ఒక్కసారి రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చినప్పుడు జరిగిన సంఘటనలు, ఇక్కడున్న పరిస్థితులు, ఇక్కడ జరిగిన అభివృద్ధి ఒకసారి బేరీజ్ వేసుకోండి. పూర్తిగా 5 సంవత్సరాలు చిన్న భిన్నమైన రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే గాడిలో పెట్టే పనిలో మా ప్రభుత్వం ఉంది. ఈరోజు కేంద్ర సహకారంతో ఎన్నో ఇన్స్టిట్యూట్స్కు ఫండ్ తీసుకొని రావడం జరిగింది. పోలవరం, అలాగే వైజాగ్ స్టీల్స్ అనుకోండి, రేపు సెంట్రల్ గవర్నమెంట్ ఎయిడ్తో వచ్చే ప్రాజెక్ట్స్ ఎన్నో ఉంటాయి. రైల్వే లైన్ల కాడి నుంచి నేషనల్ హైవేస్, ఇట్లాంటివన్నీ ఒక విజన్లో పోయే వ్యక్తి ఎవరున్నాడు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని ఇంకా ఒక 2 టర్ముల వరకు కంటిన్యూ చేస్తే తప్పకుండా రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్ అనేది ఒక ఫ్రేమ్ అవుతుంది. దాన్ని పక్కన పెట్టేసి మళ్ళా జనాలకు జగన్మోహన్ రెడ్డి మీద మోజు పుడితేనో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మితేనో ఈ రాష్ట్రం అధోగతి పాలు కావడం తప్పకుండా ఉంటుందండి. అది రాష్ట్రానికి సంబంధించింది. చంద్రబాబు గారు రాష్ట్రానికి దిక్చూచి. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి నాయకత్వంలో పెట్టుబడులు వస్తున్నాయి. ఇవి ఒక పక్కలైతే సుస్థిరమైన పరిపాలన ఇవ్వగలిగేది కేవలం చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు అని చెప్పి ప్రజలు నమ్మారు. ఇంకా రెండవది, నా నియోజకవర్గ విషయానికి వస్తే 4 పర్యాయాలు అక్కడి నుంచి శ్రీకాంత్ రెడ్డి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆ టికెట్ నుంచి నేను 2024లో ఎమ్మెల్యే కావడం, మంత్రి కావడం. నేను ఈరోజు కూడా ఒక మంత్రిగా ఉంటే ఏ విధమైన అభివృద్ధి చేయగలుగుతాను, మంత్రిగా ఉంటే ఏ విధంగా మా ప్రజలకు మంచి చేయగలుగుతాను, శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నా. రేపు 3.5 సంవత్సరంలో కూడా రెట్టింపైన ఉత్సాహంతో ముందుకెళ్తాను. ఇప్పుడు జరిగిన సంఘటన ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్ యొక్క ట్రాన్స్ఫర్ జరిగిందో దానికి వ్యక్తిగతంగా నేను కూడా ఆ ప్రాంతం నుంచి ఉన్నవాడినే కాబట్టి దాన్ని కూడా నాకు కలిసివేసింది. ముఖ్యంగా ఏదో విధమైన అభివృద్ధి జిల్లా కేంద్రంగా ఉంటే రాయచోటి పట్టణాన్ని చేసుకోవచ్చో దాన్ని మించి అభివృద్ధికి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ తీసుకొని వచ్చేదానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే మెడికల్ కాలేజు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అయితే ఏదైతే ఉందో అది,
ఏపీఐసికి సంబంధించిన ఎస్సీజెడ్ ఒకటి ఉంది ఆల్రెడీ, దాంట్లో కొన్ని ఇన్స్టిట్యూట్స్ తీసుకొని వచ్చేదానికి. అలాగే ముఖ్యంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో చాలా వెనుకబడిన నియోజకవర్గం. గత పాలకులు పట్టించుకొని రాయచోటి 6 మండలాలకు సంబంధించి నీటి విషయంలో ఈ 18 నెలల్లోనే ముందడుగు వేయడం జరిగింది. 400 కోట్ల రూపాయలతో జల్ జీవన్ మిషన్ కింద ఇప్పుడు పనులు మొదలుపెట్టాం. ఆ స్కీమ్ సక్సెస్ అయితే ఈ 1.5 ఇయర్లోనే ఇంటింటికి కుళాయి పథకం మేము దిగ్విజయంగా అందిస్తున్నాం. అలాగే రెండవది శ్రీనివాసపురం రిజర్వాయర్ ఏదైతే ఉందో దానికి అంద్రీనివాన్ నీళ్లు తీసుకొని వచ్చేదానికి 400 కోట్ల రూపాయలతో ప్రణాళికలు సిద్ధం చేసాం. అది కూడా రేపు నెలలో టెండర్లకు వచ్చే పరిస్థితి ఉంది. అది క్లియర్ అయితే 25,000 ఎకరాల ఆయకట్టు ఇచ్చేదానికి ఉంటుంది. ఇవే కాకుండా తప్పకుండా ప్రజలు నా మీద నమ్మకంతో నన్ను గెలిపించారు కాబట్టి అభివృద్ధిలో వాళ్ళను కూడా భాగస్వామ్యులు చేసి తప్పకుండా రాయచోటి నియోజకవర్గాన్ని మంచి మోడల్ నియోజకవర్గంగా చేస్తానని చెప్పి మీ ద్వారా మా ప్రజలను తెలియజేసుకుంటున్నాను. ఇది రవాణా శాఖ స్పోర్ట్స్ మినిస్టర్ ఎం రాంప్రసాద్ రెడ్డి గారి అంతరంగం. ఇంత విలువైన సమయాన్ని మీరు బిజీగా ఉండి కూడా విజిల్ ప్రేక్షకులకి ఇంత సమయం కేటాయించినందుకు మీకు విజిల్ తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు మినిస్టర్ గారు. థ్యాంక్ యూ.